హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. PR1 యాప్ ఇది గ్రామ పంచాయతీలో అమలు చేయాల్సిన వివిధ కార్యక్రమాల పర్యవేక్షణకు సంబంధించింది. ఏపీ ప్రభుత్వం ఈ యాప్ను ప్రారంభించింది. రెవెన్యూ సేవింగ్స్ ఇది చైనాలో ప్రస్తుతం మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తున్న పొదుపు మంత్రం. దీనిలో భాగంగా వారు యూపీఐ లాంటి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అన్నిటికీ వాళ్ళు దూరంగా ఉంటూ ఓన్లీ క్యాష్ పేమెంట్స్నే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. వాయిదాల సంస్కృతిని మార్చండి అని న్యాయాధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. ఒక రాత్రిలో 800 నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించే వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ మోడల్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక 20 రోజుల పాటు ఇది పర్యవేక్షణలో ఉంటుంది, ట్రయల్ రన్లో ఉంటుందన్నమాట. విజయవాడ దుఃఖదాయనిగా ఈ బుడమేరు పొంగడం వల్ల మొత్తం విజయవాడ అంతా కూడా వరదలో ఒక 4 రోజుల పాటు వరదలో ఉండిపోయింది. వ్యవసాయానికి 14,235 కోట్లతో చేయూత అని కేంద్రం ప్రకటించింది. ఇందులో వివిధ పథకాలు ఉన్నాయి. దానిలో కొన్ని పంటల సాగులో శాస్త్రీయ విధానాలకు 3,979 కోట్ల రూపాయలు, డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ 2,817 కోట్ల రూపాయలు, ఉద్యాన పంటల సుస్థిరతకు 1,129 కోట్ల రూపాయలు, అలాగే మిగతా పథకాలకు టోటల్గా 14,235 కోట్ల రూపాయలను వ్యవసాయానికి అంటే రైతులకు చేయూతగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, 1900 నుంచి 2021 మధ్య కాలంలో భారతదేశంలో సుమారుగా 756 అతిపెద్ద ప్రకృతి విపత్తులు సంభవించాయి. వాటి మూలంగా మన దేశం $14,400 కోట్ల నష్టపోయిందని ఆర్బీఐ పరిశోధనలో తేలింది. ఎస్బీఐ ఎండీగా రామ్మోహన్ రావు, ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. ఏఎన్యు అనే పరికరం, ఏఏ ఆఫ్ ద న్యూక్లియస్, దీనిని క్యాన్సర్ నిర్ధారణలో నానో స్థాయి ఖచ్చితత్వం దీనివల్ల సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. స్టార్మ్ ప్రక్రియ ద్వారా తీసిన చిత్రాలను కూడా ఇది పూర్తి స్థాయిలో స్కాన్ చేయగలుగుతుంది. ఏఎన్యు రహదారులపై వేగాన్ని గుర్తించే పరికరాలను ఉపయోగించాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు, దీనిని వైద్య భాషలో లిథోపెడియన్గా వ్యవహరిస్తారు. దేశం మొత్తం మీద 25 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యేనట్టుగా వైద్య మండలి ప్రకటించింది. క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ ఈ పథకాన్ని జల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 50% భూగర్భ జలాలను పెంచవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా. మొబైల్ ఫోన్ వినియోగానికి మెదడు క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదని WHO పరిశోధనలో వెల్లడి. ఎమ్మెల్యేలు తరచుగా పార్టీలు మారినట్లయితే వారి పింఛన్ రద్దు చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పారా ఒలింపిక్స్లో భారత్ రికార్డు 4 స్వర్ణ పథకాలు, 8 రజత పథకాలు, 10 కాంస్య పథకాలతో మొత్తం 22 పథకాలతోటి పథకాల లిస్టులో భారతదేశాన్ని 4వ స్థానంలో ఉంచారు మన క్రీడాకారులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.